Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Okay, let's see. ఈరోజు మన టెక్స్ట్ బుక్లో లేని మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం. We know according to valence bond theory in chemical bonding, intermediate first year 11th class chemistry students ki యూజ్ అయ్యేటువంటి కంటెంట్ ఇది. కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనే చాప్టర్లో వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి చదువుతాం. వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనకు ఏం చెప్తుందంటే అక్కడ ఏ కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై ద ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్. A covalent bond is formed by the overlapping of atomic orbitals having unpaired electrons with opposite spin అని చెప్తాడు. టూ ఆటమ్ యొక్క అటామిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అయితే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. చాలా బాగా చెప్పాడు. కానీ అదే వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనం హైబ్రిడైజేషన్ అన్న కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. అసలు వై వీ షుడ్ ఇంట్రొడ్యూస్ అ హైబ్రిడైజేషన్? వై షుడ్ వీ ఇంట్రొడ్యూస్ హైబ్రిడైజేషన్? నథింగ్ బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నోయింగ్ హైబ్రిడైజేషన్? అసలు హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేయాల్సిన పర్పస్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇది డైరెక్ట్ చెప్తే అర్థం కాదు, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. నౌ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మీథేన్ CH4 మాలిక్యూల్. సింపుల్, జాగ్రత్తగా వినండి. సింపుల్ లాజిక్ అర్థమైతే అర్థమైపోతుంది. సెంట్రల్ ఆటమ్ ఎవరు ఇక్కడ? కార్బన్. అటామిక్ నెంబర్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. వ్యాలెన్స్ కాన్ఫిగరేషన్ చూస్తే నార్మల్గా ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, పిలో 2 ఎలక్ట్రాన్స్. దాన్ని గ్రౌండ్ స్టేట్ లేదా నార్మల్ స్టేట్ అంటాం. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అన్పెయిడ్ ఉన్నాయి. వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏం చెప్తుంది? ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని బాండ్లు ఫామ్ అవుతాయని కదా. కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇట్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ 2 బాండ్స్. బట్ యాక్చువల్లీ ఇన్ మీథేన్ మాలిక్యూల్ కార్బన్ బైండ్స్ విత్ 4 హైడ్రోజన్స్. ఇట్ మీన్స్ 4 కోవలెంట్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ మస్ట్ బి దేర్ ఇన్ కార్బన్, రైట్? కాబట్టి గ్రౌండ్ స్టేట్లో పాసిబుల్ కాదు. ఎక్కడికి వెళ్తే పాసిబుల్ అవుతుంది? ఎగ్జైటెడ్ స్టేట్లో. 1 s ఎలక్ట్రాను పీ సబ్ లెవెల్లోకి ప్రమోట్ అవుతుంది. ఇక్కడ 1 2 3 ఇక్కడికి వచ్చేసింది. దట్స్ ఇట్. సరే, ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్లో 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇట్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ 4 కోవలెంట్ బాండ్స్, 4 సిగ్మా బాండ్స్. చూద్దాం మరి కార్బన్తో కంబైన్ అవుతున్న ఆటమ్ ఎవరు? హైడ్రోజన్. 1 ఎలక్ట్రాన్ 1s1. ఓకే, ఇప్పుడు కార్బన్ దగ్గర 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి విత్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? అకార్డింగ్ టు వ్యాలెన్స్ బాండ్ థియరీ ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ గివ్ కోవలెంట్ బాండ్. ఎవరెవరు? 2s, ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, px py pz. సో px py pz. ఓకేనా? 3 p ఆర్బిటాల్స్, 1 s ఆర్బిటాల్. s ఆర్బిటాల్ స్పెరికల్, p ఆర్బిటాల్స్ డంబెల్. మరి కార్బన్తో కంబైన్ అవుతున్నది ఎవరు? హైడ్రోజన్. హైడ్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది? 1sలో. సో s ఆర్బిటాల్స్ వచ్చి ఓవర్లాప్ అవ్వాలి. ఒక హైడ్రోజన్ దగ్గర నుంచి 1s ఆర్బిటాల్, ఇంకొక హైడ్రోజన్ దగ్గర నుంచి 1s ఆర్బిటాల్, ఇంకో హైడ్రోజన్ దగ్గర నుంచి 1s ఆర్బిటాల్, అలాగే 4th హైడ్రోజన్ దగ్గర నుంచి 1s ఆర్బిటాల్. ఇలా ఓవర్లాప్ అయిపోయి ఏం చేస్తాయి? అవి 4 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి డైరెక్ట్ ఓవర్లాప్మెంట్. ఎన్ని సిగ్మా బాండ్స్? 4. సిగ్మా 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 సిగ్మా, అలా 4 బాండ్స్ ఫామ్ అవుతాయి. బట్ కొంచెం బాగా గమనిస్తే ఈ 4 సిగ్మా బాండ్స్, ఇక్కడున్న సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అయింది? ఎస్ఎస్ ఓవర్లాప్మెంట్ వల్ల ఫామ్ అయింది. మరి ఇక్కడున్న సిగ్మా బాండు ఎస్పి ఓవర్లాప్మెంట్. హైడ్రోజన్ దగ్గర ఎస్, కార్బన్ దగ్గర పి. ఇక్కడ ఎస్పి ఓవర్లాప్మెంట్, ఇక్కడ ఎస్పినే. హైడ్రోజన్ దగ్గర ఎస్, కార్బన్ దగ్గర పి. అంటే ఇప్పుడు మనకు ఫామ్ అయిన 4 బాండ్స్ 1 2 3 4 సిగ్మా బాండ్స్ని గమనిస్తే విచ్ ఈస్ డ్యూ టు ఎస్ఎస్ ఓవర్లాప్మెంట్. అంటే ఎస్ ఆర్బిటాల్ ఫ్రమ్ కార్బన్, ఎస్ ఆర్బిటాల్ ఫ్రమ్ హైడ్రోజన్. అండ్ రిమైనింగ్ 3 ఆర్ ఎస్పి, sigma sp, sigma sp. It means 3 bonds in methane molecules are sigma sp bonds and
one bond in methane molecule is sigma ss bond. ఇప్పుడు ఆ బాండ్ ఈ బాండ్ సేమ్ అనైనా కాదు కదా. ఇక్కడ ఎవరి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది? sp బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. sp ఓవర్లాప్మెంట్ ఇస్ స్ట్రాంగర్. సో సిగ్మా sp ఈజ్ స్ట్రాంగర్ దాన్ సిగ్మా ss అని మనం చదివి ఉంటాం వ్యాలెన్స్ బాండ్ థియరీలో. సరే, ఇప్పుడు ఈ బాండ్ స్ట్రాంగ్, ఈ బాండ్ వీక్. అంటే ఈ బాండ్ వీక్ అయి ఉండాలి, 3 స్ట్రాంగ్ అయి ఉండాలి. ఈ 3 ఒకే బాండ్ లెంత్ ఉండాలి, ఒకే బాండ్ స్ట్రెంత్ ఉండాలి. ఇది మాత్రం డిఫరెంట్గా ఉండాలి. అది కదా అకార్డింగ్ టు బ్యాలెన్స్ బాండ్ థియరీ. బట్ యాక్చువల్లీ ప్రాక్టికల్లీ ఆల్ ది బాండ్స్ ఆర్ ఐడెంటికల్. ప్రాక్టికల్గా ఆల్ CHO బాండ్స్ ఆర్ ఐడెంటికల్. అన్ని CHO బాండ్స్ అంటే బాండ్ లెంత్, బాండ్ స్ట్రెంత్ ఐడెంటికల్. అన్ని బాండ్ లెంత్లో ఒకటే, అన్ని బాండ్ స్ట్రెంత్లో ఒకటే. ఎలా? ఓవర్లాపింగ్ డిఫరెంట్ అయినప్పుడు లెంత్ వేరే ఉండాలి, స్ట్రెంత్ వేరే ఉండాలి, అంటే బాండ్ డిఫరెంట్ ఉండాలి, కానీ ఐడెంటికల్గా ఉన్నాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ జరగట్లేదు, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఏది? బాండ్లో ఐడెంటికల్ రావాలి అంటే ఓవర్లాప్ అవుతున్నటువంటి ఆర్బిటాల్స్ కూడా ఐడెంటికల్ అయి ఉండాలి. హైడ్రోజన్ దగ్గర ప్రాబ్లం లేదు, అన్ని 1s ఆర్బిటాల్లే. ప్రతి హైడ్రోజన్ దగ్గర 1s ఆర్బిటాలే వస్తుంది, ఐడెంటికలే. కానీ ప్రాబ్లం ఎక్కడ? కార్బన్ దగ్గర డిఫరెంట్ ఉంది. ఇది ఎస్, ఇవేమో పీలు, అవి ఐడెంటికల్ లేవే. కాబట్టి ఐడెంటికల్ బాండ్ రాకూడదు కదా. కానీ వస్తుంది అంటే ఈ కార్బన్ దగ్గర మన హైడ్రోజన్లతో ఓవర్లాప్ అవుతున్నవి ఇవి కూడా ఐడెంటికల్ అయి ఉండాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఇవి డైరెక్ట్గా ఇట్లే ఓవర్లాప్ అవ్వట్లేదు. ఓవర్లాప్ అవ్వడానికి ముందే ఇవి ఇంటర్మిక్స్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? ఇంటర్మిక్స్ అయిపోయి ఎన్ని మిక్స్ అయ్యాయి? 4 కదా. ఎస్ ఒకటి, పీలు 3, 4 ఐడెంటికల్ బాండ్స్ వస్తున్నాయి. ఆ 4 ఎలా ఉన్నాయంటే ఇది ఇలా బిగ్లో స్మాల్లో, బిగ్లో స్మాల్లో, బిగ్లో స్మాల్లో, బిగ్లో స్మాల్లో వస్తున్నవి 4 ఐడెంటికల్ బాండ్స్ వస్తున్నాయి, 4 ఐడెంటికల్ ఆర్బిటాల్స్. ఈ 4 ఐడెంటికల్ ఆర్బిటాల్స్ కార్బన్ దగ్గర ఉంటాయి. ఎలా? ఇలా 1 2 3 4 టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్లో ఉంటాయి. ఇప్పుడు వీటి దగ్గరికి ఎవరు వస్తారు? 4 హైడ్రోజన్ల దగ్గర నుంచి 4 1s ఆర్బిటాల్స్ వచ్చి ఓవర్లాప్ అవుతాయి. సో హైడ్రోజన్, 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 హైడ్రోజన్. ఇప్పుడు ఏమవుతుంది? 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. సిగ్మా సిగ్మా, ఓకేనా? సిగ్మా సిగ్మా. ఇప్పుడు ప్రతి సిగ్మా బాండు ఎలా ఉంటుంది? ఐడెంటికల్గా ఉంటుంది. ఎందుకు? ఓవర్లాప్ అవుతున్నటువంటి హైడ్రోజన్ల దగ్గర ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్ ఐడెంటికల్, ఈ కార్బన్ దగ్గర ఉన్న ఈ 4 ఆర్బిటాల్ కూడా ఐడెంటికల్. ఎందుకు? బిఫోర్ ఓవర్లాపింగ్ ది ఇంటర్మిక్స్ అండ్ ఫార్మ్ 4 ఐడెంటికల్ ఆర్బిటాల్. అప్పుడే నీకు వచ్చే 4 బాండ్స్ కూడా ఎలా ఉంటాయి? ఐడెంటికల్ బాండ్స్ వస్తాయి. బాండ్ లెంత్, బాండ్ స్ట్రెంత్ సేమ్ ఉంటుంది. అంటే ఇవి ఓవర్లాప్ అవ్వడానికి ముందే ఇంటర్మిక్స్ అవుతున్నాయి, ఐడెంటికల్ బాండ్స్ వస్తున్నాయి. కాబట్టే వచ్చేటువంటి బాండ్లన్నీ ఐడెంటికల్గా ఉంటున్నాయి. అంటే ఈ ఇంటర్మిక్స్కే ఒక నేమ్ పెట్టాలనేసి దాన్నే హైబ్రిడైజేషన్ అని పెట్టారు. ఇలా బాండింగ్కు ముందే ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయిపోయి ఐడెంటికల్ బాండ్స్ వచ్చాయి. ఈ ఫినామినన్నే హైబ్రిడైజేషన్ అంటారు. ఏమంటారు? హైబ్రిడైజ్. ఇలా హైబ్రిడైజేషన్ అన్న కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఐడెంటికల్ బాండ్స్ ఇన్ మాలిక్యూల్. దెర్ ఈస్ ద నీడ్ టు ఇంట్రడ్యూస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ hybridization. That's it for today's topic. Hope you understand. Keep watching for more interesting chemistry content. Thank you.